బైబిల్లో ఒక వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 42వ వచనము. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. ఈ వచనము మా కుటుంబంలో మరి అక్షరాలుగా నెరవేర్చబడుతూ వచ్చింది. నేను రెండవ కుమారుని. నా పేరు కాంతయ్య. మేము కడపలో ఉంటాము. ఇంతవరకు మరి మా చెల్లి, మా వదినమ్మ, మా భార్య, ఇంకా మిగతా అన్నగారు వాళ్ళు చెప్తూ వచ్చినారు. వాటితో పాటు నేను ఇంకా కొన్ని అవే కాకుండా ఇంకా ఆమె ద్వారా నేను గమనించింది, నేను నేర్చుకునేది కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏమంటే, మొట్టమొదటిగా ఆమె చాలా కష్టజీవి. ఆమె కష్టపడడం కాకుండా పిల్లలను కూడా మరి అదేవిధంగా కష్టపడాలని ఆమె కోరేది. నేను చిన్నప్పుడు హై స్కూల్ స్టడీస్ వరకు మరి ఇంట్లోనే ఉండి చదువుకుంటూ వచ్చినాను. అప్పుడు మా అమ్మతో ఎక్కువ అటాచ్మెంట్. మా నాన్న కొద్దిగా దూరంగా పనిచేసేవాడు, అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు. నాతో మా అమ్మ ప్రతి పని చేయించేది. అది ఇంట్లో కానీ, పొలంలో కానీ, ఎక్కడైనా కానీ దాదాపు ఏ పని అంటే ఆ పని, అంటే ఈ పని చేయకూడదని కాదు, కానీ ఏ పనైనా సరే, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా కానీ ఆమె చేపించేది. ఒకసారి కుటుంబ పరిస్థితులు బాగాలేవు, మరి కూలికి కూడా పంపించేది. ఆ కూలీలో విపరీతమైన భారం. నాకు కొన్నిసార్లు కన్నీళ్ళు వచ్చినా, ఎందుకు ఇంత కష్టము, నన్ను ఎందుకు ఇంత కష్టపెడతా ఉంది అని నేను అప్పుడు అనుకుంటూ కొంత బాధపడుతూ వచ్చినా, కానీ మరి ఆమె ఆ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించడం ద్వారా, ముఖ్యంగా నన్ను నడిపించడం ద్వారా ఇప్పుడు ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ లోకంలో ఒక స్థాయిలో ఉండడానికి దేవుడు కృప అనుగ్రహించినాడు. మరి ఆమె ద్వారా కష్టం అంటే ఏంటో ఆమె కష్టపడుతూ మరి ఆ పనులన్నీ కూడా కష్టపడి పనిచేయాలని నాకు నేర్పిస్తూ, నాతో చేస్తూ మరి ఆ యొక్క మార్గంలో నన్ను పెంచుతూ వచ్చింది. కాబట్టి ఆమె ద్వారా ఏంటి కష్టం అనేది నా జీవితంలో వ్యక్తిగతంగా నేను తెలుసుకుంటూ వచ్చినాను. రెండవదిగా గమనించేది ఏమంటే, ఇందాక చెప్తూ వచ్చినారు, ఆమె రక్షణ మారు మనసు పొందక మునుపు నుంచి కూడా దేవుని యందు భయభక్తి కలిగిన స్త్రీ. చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఊర్లో హత్యబిడగల్లో సిహెచ్ చర్చ్ ఉంది. మరి దాని హిస్టరీ మా చెల్లెలు చెప్తూ వచ్చింది. ప్రతి ఆదివారం కూడా ఖచ్చితంగా మా అమ్మని పోయి అక్కడ ఆ యొక్క చర్చి ముందు అంతా కూడా ఆవరణం ఊడ్చేసి నీళ్లు కలిగి రావాలి. ఎన్ని గంటలకు? ఉదయకాలం 4 గంటలకు. పోయేటప్పుడు నన్ను లేపేది. నన్ను లేపి నువ్వు చదువుతుంటుండో నేను పోయేస్తా అని చెప్పేసి పోయేది. ఒకసారి మా చెల్లెలు తీసుకుపోయేది. నీళ్ళు అవసరమైతే నన్ను నీళ్ళు తీసుకురామని చెప్పేసి చెప్పేది. ఇంట్లో ఖచ్చితంగా ప్రార్థన తాను చేస్తుంటుంది. కాబట్టి ఇంకా అప్పుడు రక్షణ పొందలేదు ఆమె. రక్షణ పొందకపోయినా, ప్రభువు నమ్మకమైనా కానీ, నామకార్థంగా ఉన్నా కానీ మరి ఎంతో భయభక్తురాలుగా దేవుని యందు తాను పెరుగుతూ వచ్చింది. దేవుడు తన సొంత సమయంలో ఆమెను దర్శించినాడు, రక్షించినాడు. రక్షణ మార్పులకు వచ్చిన తర్వాత ఆమె ఇందాక సాక్ష్యం వింటూ వచ్చినాం, గొప్ప ఆరాధికులుగా మారుతూ వచ్చింది. ఏ స్థలానికైనా ఆమె పోని, ఏ ఊరికైనా పోని, అది ఆలూరైనా, బళ్ళారైనా, కర్నూలైనా, కడప అయినా, ఎక్కడైనా సరే ఆదివారం ఖచ్చితంగా ఆమె ఆరాధన చేయాల్సిందే. ఆరాధన చేయకుండా మరి ఆ దినం ఆదివారం మొదటి నుంచి బయటికి రానేడు. ఏ ఊరైనా సరే, ఏ ప్రాంతమైనా సరే ఖచ్చితంగా ఆమె ఆరాధన చేస్తుంది. ఈ మదిని కట్టిన తర్వాత డెడికేషన్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఆదివారము
ప్రభు దినం వచ్చింది. ఆ రోజే ఆదివారంనే ఆమెకు తెల్లారుజామున లేచి ఇంటి దగ్గర పని చేస్తూ ఉంది. బాగా లేకుండా అయిపోయింది. మాకు అర్థమైపోయింది. నేను ఊర్లోనే ఉన్నాను, మా చెల్లి, నేను, ప్రకాశము అందరం ఊర్లోనే ఉన్నాము. అర్థమైపోయింది. చేతులు సరిగా లేదు, నోరు సరిగా లేదు, కాళ్ళు కూడా సరిగ్గా నిలబడం లేదు. ఏదో జరిగింది, బీపీ ఎక్కువైపోయింది, సరిగ్గా ఏదో జరిగిందని చెప్పేసి ఎట్లో అట్లా మందిరానికి వచ్చింది. మందిరానికి తీసుకుని వచ్చినాం. ఆ రోజు ఇక్కడ నేనే వాక్య పరిచయం చేస్తూ వచ్చినాను. విషయం ఏంటంటే ఆ దినం కూడా మా ఆరాధన చేయడం మానలేదు. నాకు తెలిసినంత వరకు ఆ దినమే, నాకు గుర్తున్నంత వరకు ఆ దినమే చివరిసారిగా ఆలూరు మందిరంలో, హోరేపు మందిరంలో ఆరాధన చేసిందేమో. తర్వాత ఇంకా అప్పటి నుంచి బాగలేకపోయింది. మరి తర్వాత కొన్ని రోజులు చికిత్స ద్వారా వెళ్తూ వచ్చింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా తల్లిలాగా కుమారులు, కుమార్తెలు ఉండాలనుకుంటారు. తల్లిలో ఏదైతే ఉందో కుమారులు కూడా, కుమార్తెలు కూడా అట్లే ఉండాలనుకుంటారు. తల్లి ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో ఉండాలనుకుంటారు. కానీ ఈమెలో, మా అమ్మలో ఉండే ప్రాముఖ్యమైన విషయం ఏమంటే ఆమెలో లేనిది మాకందరు కూడా ఇచ్చింది. మా అన్న మొదలుకొని మా చెల్లెల వరకు అందరు కూడా ఏంటి ఆమెలో లేదంటే ఆమెకు అక్షరం కూడా రానే రాదు, చదువు అనేది అసలుకి రాదు. కానీ మమ్మల్ని ఎవరు, ఆమె చదువు లేదు కాబట్టి తల్లి పెంపకం ఎక్కువ ఉంటుంది కాబట్టి పొలం పనులకు పంపొచ్చు, పొలం పనులు చేయించుకోవచ్చు. ఒకసారి ఆ స్థాయి కూడా వచ్చింది. కానీ అవన్నీ పక్కన పెట్టేసి మేమంతా చదువుకోవాలని చెప్పేసి మా అన్న దగ్గర నుంచి మా చెల్లెల వరకు అందరు కూడా ఆమెలో లేనిది చదువు మాకు అనుగ్రహిస్తూ వచ్చింది. కాబట్టి ఆమె ద్వారా మేము, ఆమె కష్టపడి ఆమె మాకు చదవడానికి స్కూల్కు, కాలేజీ పంపించడం ద్వారా ఈ దినము ఒక స్థాయిలో మేము ఉండడానికి దేవుడు ఆ విధంగా నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆమె గురించి చెప్పేది ఏమంటే స్త్రీలలో నువ్వు ఆశ్రయింపబడిన దానవు. చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ మా అమ్మని గురించి చెప్పేదేమంటే షీ ఈజ్ ఎ బ్లెస్డ్ ఉమెన్. ఆమె ఆశ్రయింపబడిన స్త్రీగా మేము చెప్పగలం. చాలా విషయాలు మేము నేర్చుకుంటూ వచ్చినాం ఆమె దగ్గర. అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ అన్నీ చెప్పలేము ఇప్పుడు. పిల్లల పట్ల ఎంత శ్రద్ధనో ఆమెకు, చాలా శ్రద్ధ. ఏమన్నా తగిన ఏమవుతుందో అనేది చాలా శ్రద్ధ. నేను చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు అత్తెవికల్లో మా ఇల్లు ఇట్లా లేదు, చిన్న గుడిసె ఉంది, పైకప్పు గుడిసె ఉంది, గోడలు ఉన్నాయి, చిన్న ఇల్లు అనమాట. అంతే అది. ఇట్లా పైన ఆర్సీసీ స్లాబ్ అంతా లేదు, ఇప్పుడున్నట్లు లేదు. అప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే పాము వచ్చింది ఇంట్లోకి. పాము ఇంట్లో 40 రోజులు ఉంది మా ఇంట్లో. ఎన్ని రోజులు? 40 రోజులు ఉంది. అది కొట్టం కాబట్టి ఆబాకి బాక కొట్టం పైకెక్కి తిరుగుతూ ఉండేది. అంటే లోపల నుంచి మేము చూస్తే కనుక కనబడేది, ఏదో ప్రతిరోజు కనబడుతుంది అది పాము, కానీ దొరకదు. రాత్రి మేము నిద్రపోతే కన్నా ఎప్పుడు వచ్చి మీద పడి కరుస్తుందో అనేది మా భయం. ఎట్లా అట్లా మేమేమో నిద్రపోతుంటాము. నేను, మా తమ్ముళ్ళు, చెల్లు, నాకు ఊహ తెలిసింది చెప్పేది. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే రాత్రి ఎట్లా పడుకున్నా, రాత్రి ఆమె నిద్రపోకుండా కొన్నిసార్లు నేను గమనించినాను. మెలకు వస్తే లేచి చూస్తూ రాత్రులు ఒకసారి 2-3 సార్లు చూసినప్పుడు టార్చ్ లైట్ వేసుకొని పైన చూస్తూ ఉంటుంది. ఏంటని, ఏమైనా కనిపిస్తుందా పాము, ఎట్లా, ఏమి కదా. ఆమె నిద్రపోతుందో తెలియదు నాకు. కానీ నేను 2-3 రోజులు గమనించింది ఏమంటే మధ్యలో నాకు మెలకు వచ్చినప్పుడు కళ్ళు తెరిచి చూస్తే నేనే నిద్రపోతున్నట్టు ఉండగానే ఆమె చూసినప్పుడు ఆమె నిద్రపోదు, టార్చ్ లైట్ పైకి చూస్తూ ఉంటుంది ఎక్కడెక్కడ కనిపిస్తుందా లేదని. అంతగా పిల్లలకు హాని కలగకుండా ఆమె భౌతికంగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు, దేవుడు కాపాడుతూ ఉంటున్నాడు, దేవుని యొక్క సంకల్పం నెరవేరుస్తూ ఉంటున్నాడు. కానీ తన పిల్లల పట్ల, మరి కోడి తన పిల్లల్ని ఎట్లా కాపాడుతుందో అదే విధానంలో మమ్మల్ని అందరూ కూడా కాపాడుతూ వచ్చింది. కాబట్టి అటువంటి తల్లిని దేవుడు మాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. మరి ఆమె ద్వారా మేము ఈ లోకంలో, ఆమె గర్భఫలంలో మేము ఉండాలని దేవుడు సంకల్పించి, మరి ఆ యొక్క గర్భఫలంగా మేము ఉండడానికి దేవుడు కృపానుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి చాలా విషయాలు ఉన్నప్పటికీ ఈ సమయంలో ఆమె గురించి చెప్పేదేమంటే
ఆ, స్త్రీలలో నీవు ఆశ్రయించబడిన దానవు. ఆమె ఆశ్రయించబడింది, ఆమె ద్వారా నీ గర్భఫలం కూడా ఆశ్రయించబడును. మరి ఆమె ద్వారా బయటకు వచ్చిన మేము మరి ఆమె ప్రార్థన ద్వారా, ఆమె చేసిన ఆరాధన ద్వారా, ఆమె వ్యక్తిగతంగా మరి కష్టపడడం ద్వారా, అంతమాత్రకుండా మరి ఒక భయభక్తి కలిగిన స్త్రీగా తాను ఉండటం ద్వారా ఇప్పుడు మేము సంతానంగా మరి కుమార్తెగా ఈ దినము దేవుడు ఒక స్థాయిలో ఉంచి మమ్మల్ని ఆచరించాలని చెప్పగలము. దేవుడు తన సొంత సమయంలో మరి తాను ఇక 3 ఏళ్ళు ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది, పోరాడుతూ వచ్చింది, తీవ్రమైన అనారోగ్యము పడకలో ఉంటూ వచ్చింది. దేవుడు కృపను గ్రహిస్తూ వచ్చినాడు. మరి చివరకు ఆమె 3 రోజుల క్రితము, వారం రోజులు ఇంతకుముందు పోయిన ఆదివారం నేను ఇక్కడే ఉన్నాను. అప్పటి నుంచి శనివారం వరకు ఎంతో ఆమె బాధపడుతూ వచ్చింది. సర్జరీ చేయబడిన తర్వాత మరి ఇందాక మా మిస్సెస్ చెప్పింది, ఆ పాటలు పాడే సమయంలో ఆసుపత్రిలో నేను కూడా ఉన్నాను. పాటలు పాడుతుంది, ప్రార్థన చేస్తుంది, గట్టిగా పాడుతుంది. వచ్చిన నర్సులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏందవ్వా ఇట్లా పాడుతూ ఉన్నావు, నీకు ఎంత బాధ ఉండనగానే పాడుతూనే ఉంటుంది ఆమె. అలా చేస్తూ వచ్చింది. బాగవుతుందేమో అనుకున్నాము, కానీ దేవుని కష్టం కదా, అన్నీ మేము చేయలేము. కాబట్టి ఆయన సొంత సమయంలో తన దాసరాల్ని తీసుకున్నాడు. మరి ఆమె ప్రార్థన, ఆమె ఆరాధన, ఆమె కర్మశిక్షణ, ఆమె దేవుని యందు భయము భక్తి మేము కూడా కొనసాగించడానికి మరి దేవుడు మా కృపను గ్రహించలో దయచేసి మా కుటుంబం అందరి కోసము ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్.